హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్‌లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. వస్తున్నారు, చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, దానికోసమే చెప్తున్నాను. అండ్ ఈరోజు బిగ్ బాస్ షోలో ఏం జరిగిందంటే, గేమ్స్‌తో స్టార్ట్ అయ్యి గేమ్స్‌తోనే ఎండ్ అయింది. బెలూన్ టాస్క్ ఒకటి జరిగింది. అండ్ మన డాన్స్ టాస్క్ ఒకటి జరిగింది. క్యూబ్ టాస్క్ ఒకటి జరిగింది. అండ్ ఫైనల్లీ టాస్క్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఈరోజైతే. నాకు ఈరోజు జరిగిన టాస్క్‌లో ఇది చాలా బాగా అంటే అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసిన టాస్క్ ఏదంటే ఈ డాన్స్ టాస్క్. ఆ టాస్క్ అయితే చాలా బావుంది. అండ్ ఫైనల్లీ మన శక్తి టీమ్ అయితే విన్ అయింది దాంట్లో అయితే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ ఫర్ నిఖిల్ వన్స్ అగైన్. అండ్ ఈరోజు ఏందంటే మొత్తం బిగ్ బాస్ షోలో ఫస్ట్ టాస్క్‌లో నవీల్ అండ్ పృథ్వీ అయితే పార్టిసిపేట్ చేశారు. అది బెలూన్ ఏందంటే బెలూన్ వాళ్ళు ఈ విధంగా పట్టుకోకుండా ఉంటే బెలూన్ నుంచి పైనున్న నీడిల్ దిగబడి అది తగిలితే వాళ్ళు ఓడిపోయినట్టు. అండ్ ఇద్దరు 15 మినిట్స్ పైగా వైల్డ్ కార్డ్ ఏంటంటే ఆపేసి తర్వాత వీళ్ళిద్దరిలో పృథ్వీ అయితే గెలిచాడు. అండ్ అదే వాళ్ళైతే ఫస్ట్ శక్తి టీమ్ అయితే ఫస్ట్ వైల్డ్ కార్డ్‌లో అదైతే పెట్టేశారు. అండ్ సెకండ్ ఏందంటే ఈ క్యూబ్స్ ఇద్దరు పార్టిసిపేట్ చేశారు గానీ ఇద్దరు ఓడిపోయారు. అండ్ మూడోదేందంటే ఇది మన డాన్స్. ఈ డాన్స్‌లో ఏందంటే లాస్ట్‌కి ప్రేరణ, పృథ్వీ అండ్ నిఖిల్ అయితే ఉన్నారు. ఈళ్ళిద్దరూ వాళ్ళొకడు ఉండడం వల్ల లాస్ట్‌కి శక్తి టీమ్‌కైతే విన్ అయితే ఇచ్చేశారు. సో, అలా అయిపోయింది. ఇగతో మీ ఫిట్‌నెస్ అనే ఒక టాస్క్ అయిపోయింది అనుకున్నారు. అన్నీ అయితే చెప్పాడు. ఇక్కడ కంప్లీట్‌గా అయిపోయింది. ఇంకా 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారో తెలీదు. లేకపోతే రేపు మళ్ళీ ఉంటదో తెలీదు. అది పెద్ద ట్విస్ట్. అండ్ ఇక్కడేందంటే ఇన్ బిట్వీన్ లాస్ట్ టైమ్ మణికంఠ ఉన్నాడు గదా! అది అంటే సర్వైవల్ ఫిట్‌నెస్‌లో వీక్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళని పక్కన పెట్టన్నప్పుడు మణికంఠనైతే పక్కన పెట్టారు. శక్తి టీమ్‌లో ఏందంటే ఈళ్ళు అంటే కాంతార టీమ్ నుంచి ఒక వీకెస్ట్ కంటెస్టెంట్ తీసేయాలంటే వాళ్ళొచ్చి నబీల్‌ని పెట్టారు. లిటరల్లీ ఇంతవరకు ఉన్న నిఖిల్ మీద ఇంప్రెషన్ అంతా ఈ యొక్క దాంట్లో అయితే పోయింది. ఎందుకంటే నిఖిల్ ఏమన్నాడంటే, "ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపాలా, దీనికోసం మనము స్ట్రాంగ్‌గా ఉండాలి. అండ్ మీ పక్క స్ట్రాంగ్ టీమ్ ఉండాలి, మా పక్క స్ట్రాంగ్ టీమ్ ఉండాలి" అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూతో మాట్లాడి, ఇక్కడ ఎలా చేశారంటే అంటే నబీలు ఈ యొక్క టీమ్‌లో కాంతారా టీమ్‌లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్. తన్నే వీకెస్ట్ అని తీసేశారు. ఇలా తీసేయడం వల్ల ఏందంటే, ఇది చాలా అంటే చాలా వీక్ అయిపోయింది కంపేర్డ్ టు బిఫోర్. కానీ దీని గురించి సీత వచ్చి నిఖిల్‌ని అడిగింది. ఎందుకు అంటే, "ఈ విధంగా మా క్లాన్‌లో ఆల్రెడీ మనకంట లేడు. అండ్ ఇప్పుడున్న టీమ్ ఉండాది గదా! ఆ టీమ్‌లో కూడా మాకంత మేమున్నాము. మా క్లాన్స్ అంతా ఎళ్ళిపోతారు. అది ఇబ్బందయిపోతదంటే, "ఈ విషయం నువ్వు ముందే గదా చెప్పాల్సింది. మాకేం చెప్పావు, మీరు స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అని మీకు పక్కేమో మణికంఠని తీసావు. మా పక్కేమో నబీల్ తీసావా? ఇది అసలు ఫెయిర్ కాదు నిఖిల్" అనే విధంగా అయితే సీత లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. ఇంకా నిఖిల్ తన వర్షన్ అయితే తను చెప్పుకున్నాడు. అండ్ ప్రేరణ దీని ముందు డిస్కషన్ అయితే జరిగింది. ఈ నబీల్‌ని ఎలిమినేట్ చేసిన తర్వాత ఈ కాంతార టీమ్ ఫుల్లు ఫైర్ అయ్యారు. ఇది కరెక్ట్ డెసిషనే కాదు అది. ప్రేరణ డైరెక్ట్ అడిగేసింది. మణికంఠని ఇలానే మీరు చేశారా? అనే విధంగా అంటే అవును అనే విధంగా అంటే బట్ మణికంఠ ఏమో నో, నో, నో అన్నాడు. సో, ఈయన వల్ల ఏందంటే సోనియా అండ్ యష్మి అండ్ పృథ్వీ ఈళ్ళందరూ ఏందంటే అంటే లోపలొచ్చి వాళ్ళిద్దరు నిఖిల్ అండ్ సీత ఇద్దరు డిస్కషన్ చేస్తా ఉంటే ఈళ్ళొచ్చి బయటొచ్చి ఆహ్, మణికంఠని చాలా బ్లేమ్ చేసి ఎలా అంటే ఈ యొక్క ఈ యొక్క టీమ్‌లో వన్ ఆఫ్ ద వరస్ట్ కంటెంట్ అనే విధంగా వాళ్ళైతే బ్లేమ్ చేస్తున్నారు. అంటే మా టీమ్‌ని బ్లేమ్ చేస్తున్నారు అనే విధంగా తనని ఎత్తిపొడిచాడు. అది నాకు కరెక్ట్ అనిపియలేదు. ఆఫ్‌కోర్స్ మణికంఠ స్ట్రాంగ్ ప్లేయరో కాదో చెప్పాల్సింది అసలు ఫస్ట్ యష్మి జస్ట్ ఎ ప్లేయర్ ఆఫ్ ద టీమ్ అంతే. చీఫ్ కాదు గదా! నిఖిల్ చెప్పుంటే ఓకే అనే విధంగా ఓకే చేయొచ్చు. కానీ ఇక్కడ నిఖిల్ చెప్పలేదు. నిఖిల్ చెప్పకుండా యష్మి, సోనియా, పృథ్వీ ఈళ్ళు డెసిషన్ తీసుకున్న తర్వాత నిఖిల్ ఓకే చేశాడు. సో, దానివల్ల ఏందంటే ఇక్కడ నిఖిల్ పొజిషన్ ఎలా అయిందంటే సోనియా ఇలా తాగితే "ఆ! సరే అండి. మీరేదంటే అదే" అనే విధంగా అయితే ఇక్కడైతే నిఖిల్ బిహేవ్ చేస్తున్నాడు. లాస్ట్‌కి అయితే ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నాకైతే అస్సల నచ్చట్లేదు. అండ్ నబీల్‌ని ఎలిమినేట్ చేయడం అంటే పక్కన పెట్టేయడం అనేది అది పెద్ద బుల్‌షిట్. ఇప్పుడేందంటే ఏదో ఉన్నాం, ఏదో చేయాలి, మేము గెలవాలి అనే ఒక పాయింట్ ఆఫ్ ఒక ఇంటెన్షన్‌తో ఉన్నది గానీ వైల్డ్ కార్డ్‌ని ఎలా ఆపాలి, అసలు ఏం చేయాలని ఒక పాయింట్ ఆఫ్ ఆలోచించడం వదిలేశారు. ఈ పృథ్వీ అండ్ సోనియా ఈరోజు చెప్తున్నా, సోనియా ఎప్పుడు ఈ బిగ్ బాస్ నుంచి ఎళ్ళిపోతదో అప్పుడు నిఖిల్ సొంతంగా ఆలోచించడం మొదలుపెట్టారు.
అప్పుడే గేమ్ మీద దృష్టి సాధించి 'బిగ్ బాస్' టైటిల్ అయితే గెలుస్తాడు. ఇప్పుడున్న అంటే నేను 'బిగ్ బాస్' చూడడం స్టార్ట్ చేసిన తర్వాత వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే నిఖిల్ అనుకున్నాను. బట్ ఈ ఒక 4, 5 డేస్‌లో అర్థమైంది నిఖిల్ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అయితే కాదు. వీకెస్ట్ ప్లేయరు. సోనియా అనే ఒక బటన్ ఉంది. ఆ బటన్ క్లిక్ చేస్తే ఈడు ఆటోమేటిక్‌గా నిఖిల్ అనేవాడు కిందకి వెళ్ళిపోతాడు. అలా అయితే ఇక్కడైతే 'బిగ్ బాస్' అయితే ప్రెజెంట్ అయితే జరుగుతుంది. ఈరోజు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ నిఖిల్ గెలవాలంటే ఫస్ట్ సోనియా ఎలిమినేట్ అవ్వాలి. సోనియా ఉన్నంత కాలం నిఖిల్ ఇంకా వరస్ట్‌కి దిగజారిపోతాడు. అంత దిగజారిపోయినాడు ఆల్రెడీ. అసలు ఎలా అంటే సొంతంగా ఆలోచించడం మానేశాడు. ఏదో 'బిగ్ బాస్' టైటిల్ కొట్టడానికైతే రాలేదు మన నిఖిల్. సోనియా మనసు గెలవడానికైతే వచ్చినట్టున్నది. నాకైతే అదే అనిపించింది. ఈ యొక్క ఒక ఇన్ బిట్వీన్ జరిగే సంఘటనలో నాకైతే అదే అనిపించింది. ఫస్ట్ ఈ సోనియాని దూరం పెట్టాడంటే నిఖిల్ బాగుపడతాడు. పృథ్వీ గాడేందంటే అటు సైడ్ ఉండాలో తెలీదు, ఇటు సైడే ఉండాలో తెలీదు. ఎంతసేపు వాళ్ళేమంటే నేను అంతే. వాళ్ళు తా అంటే నేను తా, లేకపోతే వాళ్ళు తందన అంటే నేను తందన అనే విధంగా అయితే ఉన్నారు. లిటరల్లీ పృథ్వీ ఈ మధ్య ఈ ఒక 2, 3 డేస్ నుంచి యాంగర్ అనేది అస్సలు కనపడలేదు. ఎందుకంటే గేమ్ టాస్క్స్ అలా ఉన్నాయి గానీ. కానీ తను ఏందంటే వే ఆఫ్ బిహేవియర్ అనేది రీసెంట్‌గా మణికంఠ మీద అరవడం అది చేసింది. అది నాకు కరెక్ట్ అనిపియలేదు. ఎందుకంటే టీమ్ అందరూ కలిసి వాడి మీద రావడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. అండ్ మణికంఠ కోపం వచ్చేసి ఆ మైక్ ఆడ ఇసిరేసి కూడా వెళ్ళిపోయాడు. సో లాస్ట్‌కి ఏందంటే ఇంకేం చేస్తాం మణికంఠ వాడు ఒకడైపోయినాడు. లిటరల్లీ చెప్తున్నా. ఈ 'బిగ్ బాస్' షోలో వాడొక్కడు ఒకడు ఇంకా ఈ టీమ్ అంతా. యష్మి ఏందంటే 'కాంతార' టీమ్‌లో ఉన్నంత వరకు బాగుండింది. ఈ యొక్క 'శక్తి' టీమ్‌కొచ్చిన తర్వాత అది కూడా వరస్ట్ అయిపోయింది. లిటరల్లీ తను వరస్ట్‌గానే ఉంది. సోనియా సోనియా మైండ్‌సెట్ ఏందంటే తను మాట్లాడేది ఏదైనా 100% కరెక్ట్. మిగతా వాళ్ళు మాట్లాడితే రాంగ్ అని ఒక మైండ్‌సెట్‌లో ఉంది. నిఖిల్ గురించి మాట్లాడాలంటే సోనియా ఉంది గదా! సోనియా నుంచి దూరం వస్తే నిఖిల్ బాగుపడతాడు. ఆ రోజు సిగరెట్ అది అవాయిడ్ చేస్తా ఉన్నాను కదా! ఆ టైంలో ఈడు అవాయిడ్ చేసుంటే శని పోయిండు. అండ్ ఇంకొకటేందంటే నబీల్ దూరం అవ్వడం వల్ల ఇప్పుడైతే 'కాంతార' టీమ్‌కైతే చాలా అంటే చాలా ఎఫెక్ట్ ఉంది. అండ్ దానికి సరైన పోటీదారుడు అయితే లేరు. చూడాలి ఏమవుతదనేది. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇంకా 9 ఉన్నాయి. మొత్తం 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటే 3 ఆపేశారు. ఇంకా 9 ఉన్నాయి. ఈ 9 మెంబర్స్ వస్తారా లేదో తెలీదు. అండ్ ఈ 9 మెంబర్స్ వచ్చారంటే మామూలుగా ఉండదు. ఈళ్ళందరి తోలు తీరిపోతది. నేను విన్న ప్రకారం ఏందంటే ఈ 9 మెంబర్స్ బిఫోర్ 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్ ఉంటారు గదా! అంటే పాత వాళ్ళొస్తారనే విధంగా కూడా విన్నాను. ఎంతవరకు నిజమా అనేది చూడాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సోనియా యాటిట్యూడ్, వే ఆఫ్ బిహేవియర్ అంతా వరస్ట్‌గా ఉంది. వన్ ఆఫ్ ద గేమ్‌లో నాకెవరైనా అసంతృప్తి ఏదైనా అంటే ఇంతవరకు ఈ టీమ్‌లో ప్రతి ఒక్కరు వచ్చినంత వరకు నాకేం అనిపియదు గానీ, సోనియా వచ్చిందా అబ్బా! ఎందుకొచ్చిందిరా ఇది టార్చర్ రా బాబు! అనే విధంగా అయితే నాకైతే అనిపిస్తుంది. అంత టార్చర్ అయితే చేస్తుంది తనైతే. అదైతే అస్సలు కరెక్ట్ గాదు. సో, అందుకే చెప్తున్నా. మళ్ళీ మళ్ళీ ఇంకా ఈళ్ళ టీమ్‌లో ప్రేరణ ఈళ్ళు జెన్యూన్ ప్లేయర్స్ అనిపిస్తుంది. ప్రేరణ, విష్ణుప్రియ ఏందంటే ఓవర్ యాక్టింగ్ మామూలు ఓవర్ యాక్టింగ్ గాదు. ఈ 'బిగ్ బాస్' కంటెస్టెంట్‌లో వన్ ఆఫ్ ద ఇది ఖచ్చితంగా అసలు 'బిగ్ బాస్' టైటిలే కొడతది. ఈ ఓవర్ యాక్టింగ్ చేసి ఏదో ఒక రోజు ఎళ్ళిపోతది. నాకు తెలిసి ఈ ఒక 'కాంతార' టీమ్‌లో స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అంటే నబీల్. నబీల్ మించినోళ్ళు ఇంకెవరు లేరు ఆ టీమ్‌లో. ఈ టీమ్‌లో ఏందంటే నిఖిల్. నిఖిల్ స్ట్రాంగెస్ట్ ప్లేయరే. కానీ ఎలా అయిపోయిందంటే ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనక తిరగడం వల్ల నిఖిల్ వరస్ట్ అయిపోతున్నాడు. అది ఈ నిఖిల్ ఎప్పుడు తెలుసుకుంటాడో తెలీదు. మేబీ ఈ యొక్క ఎలిమినేషన్ అవుతది కదా! నెక్స్ట్ వీక్. ఆ ఎలిమినేషన్‌లో ప్యాక్ యువర్ బ్యాగ్స్ అంటారు సోనియాని. ఆ టైంలో అబ్బా! వాడు ఏడవడంలో కూడా అస్సలు ప్రాబ్లమే లేదు. ఆ విధంగా అయిపోయింది వాళ్ళ బడ్జెట్. నాకు అర్థం కానిదేందంటే యష్మి వచ్చి ఈ విధంగా మణికంఠ వచ్చి హగ్ ఇచ్చారు గదా! హగ్ ఇచ్చినప్పుడు ఈ విధంగా తనని కన్ఫెషన్ రూమ్‌లోకి తీసుకొనొచ్చి ఈ విధంగా క్లాస్ పీకారు గదా! 'బిగ్ బాస్.' ఇక్కడ పృథ్వీని, నిఖిల్‌ని గోకడము, వాళ్ళని హగ్ చేసుకోవడం, వాళ్ళు ఏదేదో చేస్తా ఉన్నా గానీ, అసలెందుకు 'బిగ్ బాస్' అసలు పట్టించుకోవట్లేదు? ఎందుకు ఆ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మీరెందుకు ఆలోచించట్లేదు? యాహ్! మగోడొచ్చి అమ్మాయిని హగ్ చేసుకుంటే ఆ విధంగా ఉంది. ఇక్కడ అమ్మాయి వచ్చి అబ్బాయినైతే హగ్ చేసుకోవచ్చా? ఇది కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నాకనిపించింది. అక్కడ వాళ్ళనేమనలేదు గానీ, ఇక్కడెందుకు అంత ఓవర్ చేస్తున్నారని అనిపించింది. ఆ రోజు ఆ రోజు యస్మిన్ మణికంఠ హగ్ ఇచ్చింది కరెక్ట్ అయితే, ఈరోజు ఇది కూడా కరెక్టే గదా! ఈళ్ళు కరెక్ట్ అయితే వాళ్ళు కరెక్టే అనాలి గదా! ఇప్పుడు మణికంఠ, యష్మి వీళ్ళిద్దరూ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అది తప్పు చూపించినప్పుడు, వీళ్ళిద్దరిని కూడా తప్పు చూపియాలి గదా!
వీళ్ళేందంటే ఒక లవ్ ట్రాక్ నడిపియాలి బిగ్ బాస్. అంతసేపటి దాని మీద నడవాలి మొత్తం. అంటే ఎలా అంటే ఇప్పుడు నాకు తెలిసి నేననుకున్న ఈ యొక్క సీరీస్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏందంటే, ఈ ఒక లవ్ ట్రాక్ కోసం వీళ్ళని ఎలిమినేట్ చేయకుండా ఎవరినో ఒకరిని ఇప్పుడు 'ఆదిత్య ఓం' ఉన్నారు గదా! ఆయన్ని ఎలిమినేట్ చేసేస్తారేమో. ఎందుకంటే ఇప్పుడు 'ఆర్య 2' లవ్ స్టోరీ జరుగుతుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ. 'పృథ్వీ', 'నిఖిల్' అండ్ కాజల్ మన 'సోనియా' గారు. అదే జరుగుతుంది ఆడ. పెద్ద ఏమి జరగట్లేదు. ఎంతసేపు మాట్లాడు. ఈ 'సోనియా' ఏం మాట్లాడినా గాని అదే ఇట్ట ఇంటా ఉంటాడు. ఓయమ్మా నాయనా మా 'సోనియా' చెప్పేస్తుందిరా బాబు అని. అది ఎవరైనా మాట్లాడితే ఇట్ట ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఎవడడిగాడు అనే విధంగా. నాకైతే చిరాకైతే కొట్టింది. ఈ ఈ యొక్క ఈ ఈ 'సోనియాని' ఆమె ఎలిమినేట్ అయితే మళ్ళీ 'బిగ్ బాస్' అంతా నార్మల్ అవుతది. 'సోనియా' ఉన్నిందంటే ఖచ్చితంగా ఈళ్ళు సంకనాకిపోతారు. 'సోనియా' ఉన్నిందని ఈళ్ళెవరన్నా 'పృథ్వీ' ఎళ్ళిపోయినాడనుకో నెక్స్ట్ ఎళ్ళేది నిఖిలే. తర్వాత 'సోనియా' ఎళ్ళిపోతది. లేదంటే 'సోనియా' ఎళ్ళిపోయిందంటే వాళ్ళిద్దరూ బాగుపడతారు. ఇది నాకు అనిపిచ్చింది. అండ్ మీకేమనిపిచ్చిందో కిందైతే కామెంట్ చేయండి. యాహ్! అండ్ ఈరోజు టాస్క్‌లో నాకు బాగా నచ్చిన టాస్క్ అది చెప్పా కదా! డాన్స్. ఆ డాన్స్ కంటే ఫస్ట్ నబీల్ అండ్ పృథ్వీ ఇద్దరు టాస్క్ అన్న బెలూన్ ఇట్ట పట్టుకొని ఇలా గుంజుకోవాలా, అలానే పట్టుకోవాలా అరౌండ్ 15 మినిట్స్. అది కూడా వాళ్ళు చాలా ద బెస్ట్ ఇచ్చారు. క్యూబ్ టాస్క్ అయితే ఇద్దరు ఓడిపోయారు. అండ్ ఫుడ్ టాస్క్ కూడా ఇద్దరు ఓడిపోయారు. సో, దానివల్ల ఏందంటే కంటెస్టెంట్స్ అనేటివి పెరుగుతా ఉంటారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది పెరుగుతూ ఉంటది. సో, అదే జరిగింది. చూద్దాము నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతదనేది. అండ్ ఓకే గైస్ మరిన్ని వీడియోస్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకైతే బాయ్ బాయ్.